అణచి వేసి అవమానించాడో అదే వ్యక్తి దగ్గర, అదే వ్యక్తి ముందు, అదే పరిస్థితిలో దేవుడు నిన్ను వారిని దోచుకునేవాడిగా చేయబోతున్నాడు. వారికి భయాన్ని పుట్టించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అక్కడ అంటున్నాడు ఏంటంటే, మిమ్మును బట్టి ఐగుప్తికి నేను తీర్పు తెచ్చబోతున్నాను. అందుకని ఎవరన్నా గాయపరిస్తే గాయపడొద్దు. తీర్పు తీర్చడానికి దేవుడు ఉన్నాడు. ఎవరన్నా మాట అంటే మాటను బట్టి బాధపడొద్దు. దేవుడు ఆ మాటను బట్టి తీర్పు తెచ్చబోతున్నాడు. యూ బిలాంగ్స్ టు గాడ్. పగ తీర్చుకోవడానికి దేవుడు ఉన్నాడు, పోట్లాడడానికి దేవుడు ఉన్నాడు, మాట్లాడడానికి దేవుడు ఉన్నాడు. శాసనాలను ఆయన నెరవేర్చడానికి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. నీ పక్షాన ఇక 2025 నుంచి దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. గొప్ప